నరసరావుపేటలో సర్వమత సమగ్రత నడక కార్యక్రమం నిర్వహించారు. ఎంఏఎం విద్యా సంస్థలు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 5K వాక్ చేశారు. నరసరావుపేటలోని టౌన్ చర్చ్ నుండి ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం వరకు 5K వాక్ జరిగింది. 5K వాక్లో మసీదు, చర్చి, అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని మతాలు, కులాలు ఒకటే అని నినాదంతో 5K వాక్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంఏఎం విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు భారీగా పాల్గొని అందరూ ఒకటేనని సందేశాన్ని ఇచ్చారు. ఎంఏఎం కళాశాలలు మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వమత నడకని ప్రారంభించాము. ఇది నరసరావుపేట టౌన్లోని ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి టౌన్ చర్చి దగ్గర నుంచి ఇసప్పాలెంలోని మహంకాళి అమ్మవారి గుడి వరకు ఈ నడక జరుగుతూ ఉంది. ఈ నడక యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే, అన్ని మతాలు సమానము, కులాలు కానీ మతాలు కానీ విభేదాలు ఏమీ లేవు. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక వరము. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా మతాలకి కులాలకి అతీతంగా సోదర భావంతో మెలగాలి. అలాగే ఈ దేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక విశ్వ గురువు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అన్ని మతాల మిత్రులందరినీ కూడా కలుపుకొని మేమందరము ఒక్కటే, మేమందరము భారతీయులమే అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నడకని ప్రారంభించాము. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఎవరు కూడా సరిగా వ్యాయామం చేయకపోవటం వల్ల వివిధ రోగగ్రస్తులవుతా జనాలంతా హాస్పిటల్ పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు ఎంఏఎం కళాశాలలు, అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు 5K వాక్ కార్యక్రమం నిర్వహించడం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంఏఎం కళాశాలలు, అదేవిధంగా వివిధ స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలను కూడా ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమానికి రావడం శుభసూచకంగా భావిస్తూ, కులాలకి మతాలకి అతీతంగా అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఈ దేశంలో ఉండాలని, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నినాదాన్ని ప్రజల్లోకి పంపించే దానికోసం ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.